అందరికి వాయిస్ వస్తుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్టార్టా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీడియా మిత్రులకి, అందరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫస్ట్ నిన్న జరిగిన ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నేను అండ్ శేఖర్ అన్న అండ్ మిగతా మన రమేష్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్స్ అందరూ రావటం జరిగింది. సో ఇక్కడ మన యూనియన్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి మా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని ఛానల్స్ కావచ్చు. సో ఏమైందంటే శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు మధ్యలో ఘర్షణ వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకునేదాకా వెళ్ళారు అని చెప్పి ఏదో చెప్పారు. అదంతా ఫేక్, రాంగ్. అలా ఏమీ లేదు. ఓకే, మన యూనియన్ టీఎఫ్టీడీడీ యూనియన్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే దాని మీద సీక్రెట్ ఓటింగ్ లేబర్ ఆఫీసర్స్ ద్వారా అండ్ ఫెడరేషన్ ద్వారా జరగటం జరిగింది. సో దాని గురించి చిన్న చిన్న డిస్కషన్ జరిగింది. అది ఈ టీఎఫ్టీడీడీ యూనియన్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం. మేము మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళ మంచి గురించి మేము ఎప్పుడు ఏమంటారు ఫ్రంటే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖర్ అన్న నాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగెత్తుకుంటూ వస్తాను, ఏ మాస్టర్స్కి అయినా కూడా. సో దీనికి ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి మన చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ అన్న కూడా పిలిస్తే సరదాగా మాట్లాడుకోవటం, చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. కూర్చున్నాము, భోజనం చేసాము చక్కగా. శేఖర్ అన్న వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాం. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను ఏమంటారు కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో శేఖర్ మాస్టర్ గారికి, మిగతా మాస్టర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాము. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చిరంజీవి గారు ఉంటారు. అండ్ ఆల్ హీరోస్ మాకు సపోర్ట్ ఉంటారు. మా టాలెంట్ని ఎంకరేజ్ చేసి మా హైదరాబాద్ మాస్టర్స్ కావచ్చు, ఎవరు కొత్త అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్టర్స్, ఎవరు టాలెంట్ ఉన్నా కూడా మా హీరోస్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిఓపి కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పటికి చేస్తున్నారు, తర్వాత కూడా చేస్తారు. అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, చిరంజీవి గారితో నేను మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని మా ఏజ్లోకి వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. కబుర్లు చెప్పారు, నవ్విపించారు, నవ్వుకున్నాము. సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది, పాత సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో హ్యాపీగా ఉన్నాము. సో చిరంజీవి సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ డాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా, ఎవరైనా ఈరోజు ఇక్కడ మెయిన్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫైట్స్ గురించి, ఎవరైనా ఇక్కడ మంచి పొజిషన్లో ఇండస్ట్రీలో ఎటు చూసినా ఉన్నారు అని అంటే అది మీ సినిమాలు చూసే, మీ స్టైల్ చూసే, మీ డాన్సులు చూసే, మీ ఫైట్లు చూసే. సో ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి సాంగ్లు చూసి అన్నీ చూసి నేను వచ్చా. అలాగే చాలామంది డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే, సో ఈరోజు మా 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఊర్లో ఆయన్ని చూసి, ఆయన పాటలను చూసి
ఇన్స్పిరేషన్కి తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ఆయనలాగా డ్యాన్స్ చేయాలి, ఆయనలాగా ఎదగాలి అని చెప్పి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఆ స్ఫూర్తిని మమ్మల్ని నింపిన చిరంజీవి సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్న పెద్ద అనకుండా టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళని ముందు తీసుకుని వచ్చి టాలెంట్ని చూపించడానికి నన్ను కానీ శేఖరన్ని కానీ ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ గారిని కానీ మాస్టర్ కానీ అండ్ పొలాకి మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో చిరంజీవి గారు సార్, చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. మేము మళ్ళీ చెప్తున్నాము, శేఖర్ మాస్టర్ గారు, నేను, మా మాస్టర్స్, మా మధ్యలో ఏ విభేదాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. ఓకే, ఏదైనా చిన్నవి ఉన్నాయి అని అంటే ఒక ఇంట్లో మనం ఉంటాం, అన్న ఒక గట్టిగా మాట్లాడతాడు, తమ్ముడు కొంచెం స్లోగా మాట్లాడతాడు, అమ్మ ఒక మాట అంటుంది, అన్నీ మేమైతే అక్కడికక్కడే జస్ట్ 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం. ఎవరికి ఏం ఇబ్బంది ఉంటే ఫస్ట్ ఉంటాం అన్నమాట. సో ఓవరాల్గా ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. ఆ సమస్యకి కొరియోగ్రాఫర్స్కి అంటే మాకు శేఖర్ మాస్టర్ గారు మిగతా మాస్టర్స్కి సంబంధం లేదు. ఓకే, ఇది క్లియర్. రెండోది, యూనియన్లో ఏం అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, బై ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ప్రెసిడెంట్ మన సుమలత మాస్టర్ గారిని ఏకపక్షంగా పాలిస్తున్నారని చెప్పటం కానీ నిన్న వీడియోలో, అండ్ తనే ఓన్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తన మీద ఏదైతే చెప్పారో వాటిలన్నిటికీ ప్రెసిడెంట్ గారే సమాధానం చెప్తారు. ఏం యూనియన్లో తప్పు జరిగినాయి అంటే, యూనియన్ మీన్స్ ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అనే విషయం మీద సుమలత మాస్టర్ గారు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూర్చున్నాం టేబుల్ ఇద్దరు కలిసి సాంగ్ క్లోజ్ చేసేయండి అని చెప్పారు కదా, మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ ఎవరు పంపారు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఒకసారి ఆయనకే ఫోన్ చేయండి. మరి ఆ లెటర్ చదవమనండి, అయిపోతుంది సార్. చదివించండి. మేడం రాజీనామా చేయదు. ఎందుకు చేస్తుంది రాజీనామా? ఎందుకు చేసింది? మీ లెక్క చేయలే, మీ లెక్క రాజీనామా చేయలే. ఎందుకు చేస్తుంది మేడం? మీరు రాజీనామా ఎందుకు చేశారు? నేను లెటర్ చదువుతా, ఒకసారి వినండి. మొత్తం చేసి వాడి ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది సార్. డేట్ 23/5 అంటే మే 23వ తేదీ ఇచ్చారు వీళ్ళు రాజీనామా. 2 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆర్య విషయము, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సామూహిక రాజీనామా సమర్పణ మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా అసోసియేషన్ కార్యవర్గము, ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు, సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజు రోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయము చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయమును ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వివిధ సినిమా
సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయిపోయింది. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోక్యం చేసుకొని, అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు. బాధ్యతలను స్వీకరించి, అంటే వీరి బాధ్యతను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండటం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని చేసుకుంటాము. కాబట్టి నూతన పాలక మండలిని ఎన్నుకోవడానికి వీలుగా ఏ డాన్సర్ అసోసియేషన్కు వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఫెడరేషన్ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పి వీరందరూ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ, చిరంజీవి ట్రెజరర్, యు శివకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, లక్కకృష్ణ ఈసీ, మనోహర్ ఈసీ, శృతి ఈసీ, కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ, సుమన్ ఈసీ, శ్రీదేవి ఈసీ. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అంటే నూతన కార్యవర్గం కావాలని చెప్పి వీళ్ళు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఈ రాజీనామాలు సమర్పించారు. ఇందులో క్లియర్గా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎక్కడైనా ప్రెసిడెంట్ అవును చేయడానికి లేదు, ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు వాళ్ళని రాజీనామా చేయమని, ఎవరు కూడా అడిగింది లేదు. వారంతటికి వారే మేమే మా పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నాము అని అన్నారు. సో ఇంకా మ్యాటర్ ఏంటి మాకైతే అర్థం కావట్లేదు. మేము రాజీనామా విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ సీల్ పెట్టుకోలేదు. మీరు అడిగారు ఇందాక ఎఫ్డీసీ చైర్మన్ సార్ గురించి. ఆయన చెప్పినా, మేము 100 సార్లు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకునేవాళ్ళు. దట్స్ ఇట్ సార్, అంతే. ఓటు వచ్చి జనాలు మేము నిర్ణయిస్తాం, ఓటు మేము ఇది నేను మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో ఇంకొకటి సార్, ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం, మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్ట్, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించము. డాన్సర్స్ కష్టం వాళ్ళకి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. బిల్ ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు? ఇన్ఛార్జ్లే సార్, మా జనరల్ సెక్రటరీగా చేశాడు. అవి మేమే విత్ ప్రూఫ్స్ పెట్టాము. కె శ్రీనివాసరావు గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. అది తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి, ఆయన మేనేజర్స్ యూనియన్లో కూడా ఆయన మేనేజర్ యూనియన్లో కార్డు ఉంది ఆయనకి. ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే, నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్లోనే 7 శ్రీను దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏవైనా సరే లక్షలు ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 yearలో 11 లక్షల ఫైన్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా? వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా వైట్ బిల్లులు పెడతారా? 84,000 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ అంటారా? ఇది ఒరిజినల్ బిల్లా?
అదే సార్, అదే అది మేము అడుగుతున్నందుకే ఈరోజు చేయం. అది చేసి అట్లే ఇదిగోండి 90,000 ఈ వేటికి కూడా బిల్స్ ఉండవు. ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను ఆల్రెడీ అన్ని. ఇది మెయిన్, ఇది మ్యాటర్ ఒకసారి మెయిన్ మ్యాటర్. తర్వాత జానీ మాస్టర్ ఇన్సూరెన్స్ తెప్పిస్తారు, మాట ఇచ్చారు, ల్యాండ్ చేస్తారు, చేయనివ్వరు అని చెప్పి దాని గురించి ఒకటి ఫస్ట్ నుంచి నా గురించి ఉంది. సో నేను 9 months వేరే సాంగ్స్ చేయకుండా పెద్దిలోనే ఉన్నా. ఎందుకంటే పెద్ది బాగా చేయాలి, బాగా ఉండాలి అని చెప్పి సూపర్గా నాకు చేయాలి. సో దాని గురించి నేను చేసి దాంట్లో ఉండటం జరిగింది. నేను వేరే సాంగ్లు కూడా చేయలేదు. సో చరణ్ సార్ మనకు 40 లక్షలు ఇచ్చారు. ఆయన టోటల్గా మన యూనియన్లో చాలామంది 500 మంది డాన్సర్స్, ఎంతోమంది 400 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పాలంటే 58 లక్షలు అవుతుంది. 58 లక్షలు అవుతుంది. ఆ 58 లక్షలు చేయడానికి నేను ఆయన దగ్గర 40 lakhs తీసుకున్న తర్వాత మిగతా 18 లక్షలు తక్కువ పడితే నేను చాలామందిని అడిగా. కొంతమంది మాస్టర్ని నన్ను అడిగితే వాళ్ళకి పాపం పరిస్థితులు బాగాలేదో ఏమో, మొత్తానికి వాళ్ళు దీని గురించి స్పందించలేదు. బట్ అలానే వాళ్ళు తప్పు పట్టట్లేదు. దాని గురించి నాకు కొంచెం లేట్ అయింది. మొన్నే నా దగ్గరికి పెద్ద పేమెంట్. కానీ ఏ ఏ ఏ సభ్యుడు అండి 40 లక్షలు చరణ్ సరేనా ఎందుకు ఇవ్వాలండి? డాన్సర్స్ కష్టం తెలుసు ఆయనకి. డాన్సర్స్కి ఇవ్వాలి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్కి 40 lakhs ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మాసం తీసుకురాగలిగారు? అట్లా నేను తక్కువ అనట్లా అయిపోయింది. సో పెద్ద పేమెంట్ నాకు ఇది 18 lakhs, అంటే కొంచెం తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ 18 lakhs చెక్. ఓకే, బ్యానర్ పేరు కూడా ఉంది. నేను ₹1 తీసుకోకుండా ఈ 18 lakhs మన డాన్సర్స్ అందరికీ, మన డాన్సర్స్ యూనియన్కి ఈ 18 lakhs నేను హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఇస్తున్నాను. ఓకే, ₹1 తీసుకోకుండా వచ్చినట్టు డాన్సర్స్కి ఏది మన హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. ఓకే సార్, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాటర్ క్లోజ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.